హాయ్ పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం 1వ తరగతి 12వ పాఠం ఓడ పాఠం నేర్చుకుందాం. ఒకసారి రాసుకుందాం. ఓ డా. సో వీటితో ఓలు ఎన్ని ఉంటాయి ఒకసారి చూద్దాం. చూడండి, ఎన్నంటే ఓ ఓ ఆవ్. ఇవి మొత్తం 3 ఉంటాయి. దీనేమో ఓ అంటాం, దీన్ని ఓ ఆవ్. ఒకసారి చదువుదాం. ఓ ఓ ఆవ్. ఓకే, ఓడా పాఠంలో పక్కన ఉన్నటువంటి బొమ్మలను చూసి వాటి పేర్లు ఒకసారి రాసుకుందాం. పక్కన మనకి ఏం కనిపిస్తుంది? 1 నెంబర్ కనిపిస్తుంది కదా, 1 కదా. సో దాన్ని ఒకసారి రాసుకుందాం. ఇదిగోండి, ఓ కా టీ, 1. ఆ తర్వాత ఏం కనిపిస్తుందండి? ఓడా. సో చూడండి, ఇందులో మనం ఏ విధంగా చదువుతున్నామో ఒక్కసారి మంచిగా గమనించాలి. ఓడా 1. ఆ తర్వాత ఏం కనిపిస్తుంది అక్కడ? బాంబు కదా. దాన్ని ఏమంటామంటే మనం అవుట్ అంటాం. ఏమంటాం? అవుట్. చూడండి ఏ విధంగా రాస్తున్నాం, వాటిని ఏ విధంగా చదువుతున్నాము. అవుట్ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే ఈ ఓలను ఏ విధంగా చదువుతున్నామో చూడాలి. ఇదిగోండి, ఇది ఓ ఓ ఆవ్, ఓ ఓ ఆవ్. ఈ విధంగా మనం చదవాలి పిల్లలు. ఇది తెలుగు వర్ణమాల, అంటే తెలుగులో ఉన్నటువంటి అక్షరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి వాటిని మనం చదివి చూద్దాం. ఆ ఆ ఇ ఈ ఉ ఊ రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ. 0 విసర్గ. క ఖ గ ఘ ఇన్యా. చ ఛ జ ఝ ఇని. ట ఠ డ ఢ అన. త థ ద ధ న. ప ఫ బ భ మ య ర ల వ షే ష స హ అల అక్ష రవతి. ఇవి మన తెలుగు పుస్తకంలో ఉన్నటువంటి, అంటే మన తెలుగులో ఉన్న వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు. ఇందులో మనం ఇప్పటివరకు ఏ ఏ అక్షరాలు నేర్చుకున్నామో వాటికి ఒక్కసారి 0ను చుట్టుకుందాం. సో మొదటి పాఠంలో మనం త బ లా కదా, ఆ 3 అక్షరాలు నేర్చుకున్నాం కదా. ఒకసారి వాటిని మనం దొరకబడదాం. ఎక్కడుందో వాటిని గుర్తించి వాటికి 0 చూడదాం. ఇక చూడండి, ఇక్కడ తా ఉంది, తా నేర్చుకున్నాం, బా నేర్చుకున్నాం, లా నేర్చుకున్నాం, తబలా అయిపోయింది. ఆ తర్వాత 2వ పాఠంలో కంజరా. ఆ కా ఎక్కడ ఉందో వాటికి ఒకసారి 0 పెడదాం. ఇగో కా, ఇదిగోండి 0, ఇదిగోండి జా. రా ఎక్కడుంది? ఇదిగోండి రా నేర్చుకున్నాం. ఆ తర్వాత 3వ పాఠం ఆట. ఇదిగోండి ఆ. ఇంకా టా ఎక్కడ ఉంది చూడండి, ఇదిగోండి టా, ఆట. ఆ తర్వాత ఉంగరం. ఉంగరంలో ఎక్కడ ఉంది? ఇదిగోండి ఊ 0 గా గా రా 0. ఆల్రెడీ వాటి నేర్చేసుకున్నాం. ఆ తర్వాత శనగ పాఠం. శనగ ఎక్కడ వచ్చిందండి? ఇదిగోండి షే. నా ఎక్కడ ఉంది? ఇదిగోండి నా. గా గా పదాలు ఆల్రెడీ నేర్చేసుకున్నాం. ఆ తర్వాత ఏమొచ్చిందండి? అనప. అనప పాఠం వచ్చింది కదా. ఇదిగోండి ఆ. నాని చూద్దాం ఒకసారి. ఇక్కడ నా ఆల్రెడీ 0 పెట్టేసుకున్నాం. ఆ తర్వాత ప. ఇదిగోండి ప ఇక్కడ ఉంది, దీనికి 0 పెట్టేసుకుందాం. ఆ తర్వాత సవరం. సవరం ఎక్కడ ఉంది అండి? ఇక్కడ ఇదిగోండి సా. వా ఎక్కడ ఉందండి? చూడండి, ఇదిగోండి వా. రా ఉంది, 0 ఉంది. సవరం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఊడా. ఇదిగోండి ఊ. డా ఎక్కడ ఉందండి? ఇదిగోండి డా. ఊడా పదం కూడా నేర్చుకున్నాం. ఆ తర్వాత దమ్ డా. దమ్ డా. ఇదిగోండి దా, ఇక్కడ 0 ఉంది. డా.
డా ఎక్కడ ఉందండి? వెతకండి. డా ఎక్కడ ఉంది? ఇదిగోండి డా ఆల్రెడీ 0 పెట్టేసాం. ఆ తర్వాత ఈత నేర్చుకున్నాం కదా, ఇదిగోండి ఈత నేర్చుకున్నాం. ఆ తర్వాత మం చం మా అక్షరం నేర్చుకున్నాం. ఇదిగోండి మా 0 చా 0 మం చం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏం నేర్చుకున్నామండి? ఓ డా ఆల్రెడీ డా నేర్చుకున్నాం. ఓడా వరకు నేర్చుకున్నాం. వాటితో పాటుగా ఓ ఆవులు కూడా నేర్చుకున్నాం. ఇవి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అక్షరాలు. వీటితో పాటుగా మిగిలిపోయినటువంటి అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలను మనం ముందు క్లాసులలో ముందు తరగతులలో నేర్చుకుందాం.